హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. తమ్నైల్ టైటిల్ చూసి కొంచెం ఓవర్ అయినట్టుగా ఉంది అని ఫీల్ అవుతున్నారు కదా మీరు. ఆగండి, కొంచెం నేను చెప్పేది విన్న తర్వాత మీరు కామెంట్స్ పెట్టండి. నేను ఎందుకలా కామెంట్ పెట్టానంటే, నో డౌట్ ఐ నో దట్ T20 గేమ్ ఈజ్ ఏ ఛాన్సీ గేమ్, లాటరీ లాంటిది. ఎవరైనా గెలవచ్చు, ఆ రోజున ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు ఇండియన్ టీం ఉన్న స్ట్రెంగ్త్ చూస్తే నేను ఆ ధైర్యం తీయదలిచాను. ఆ దుస్సాహసం అనండి, ఆ సాహసం ఏంటంటే ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ దిస్ ఏషియా కప్ అని నేను బల్ల గుద్ది, అందుకే మీకు పెద్ద ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బల్ల ఉంటుంది ఇక్కడ, ఇప్పుడు ఆ బల్ల గుద్ది మరీ చెప్తున్నాను. ఐఎమ్ స్టికింగ్ మై నెక్ అవుట్. ఆల్రెడీ నేను ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ అవుతుందని చెప్పి అది కూడా ఒక ప్రొడిక్షన్ ఇచ్చాను. ఐఎమ్ నాట్ ఎన్ అస్ట్రాలజర్ ఆర్ ఎనీబడి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బట్ స్టిల్ ఇండియా ఇప్పుడున్న స్ట్రెంగ్త్తో మరీ చెత్తగా, మరీ దారుణంగా ఆడితే తప్ప వాళ్ళు ఆడే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ అపోజిషన్ బ్రహ్మాండంగా ఆడితే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బౌలర్ ఆర్ ఏ బ్యాట్స్మెన్, ఒక్కరు చాలు కదా. ఒక్కరు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను మలుపు తిప్పే అవకాశం. 20 ఓవర్స్ షార్ట్ గేమ్, ఐ నో దట్. కానీ ఇండియా ఇప్పుడున్న స్ట్రెంగ్త్ చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. ఖచ్చితంగా మనం ఈసారి ఏషియా కప్ గెలిచేస్తాము. దానికి 2 కారణాలు. మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, మిగతా వాళ్ళు అంత స్ట్రాంగ్గా లేరు. వాళ్ళందరికీ ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మామూలుగా నేను ఆల్రెడీ టీమ్స్ అనాలిసిస్ కూడా చేశాను. మెయిన్ టీమ్స్ పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి కొన్ని అపారెంట్ వీక్నెసెస్ ఉన్నాయి. బట్ అబౌట్ ఇండియా ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ వీక్నెస్ ఎట్ ఆల్. అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళందరూ బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉన్నారు చాలా టీమ్స్. కానీ మనం బౌలింగ్లో, బ్యాటింగ్లో కూడా స్ట్రాంగ్గా ఉన్నాం. బ్యాటింగ్లో బోల్డ్ అంత ఫైర్ పవర్, ఎక్స్ప్లోజివ్నెస్ ఉంది. అబోవ్ ఆల్ ఒక ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ఇటీవల మన ఇండియన్ టీం ఆడుతున్న ఫియర్లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ఒకప్పుడు కెరీబియన్ టీమ్స్ ఆడే, వెస్టిండీస్ టీమ్స్ ఆడేట్టుగా చాలా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నారు. కాబట్టి అందుకే కదా మనల్ని రెగ్యులర్ గెలుస్తూనే ఉన్నారు. ఎక్కడ ఓడిపోయారు? T20 వరల్డ్ కప్ గెలిచారు. ఆ తర్వాత మనం ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. బయలాటరల్ సిరీస్లో కావచ్చు, కానీ ఒక్కటి కూడా ఓడిపోలేదు అవి బయలాటరల్ సిరీస్లు. ప్లస్ శ్రీలంకలో మనం వన్డే సిరీస్, T20 సిరీస్ ఆడు ఆగస్టు నెలలో లాస్ట్ ఇయర్. కానీ అక్కడ వన్డే సిరీస్లో మనం ఈ టేస్టెడ్ డిఫీట్, బట్ T20లో గెలిచాం. అక్కడ కష్టపడ్డాం కొంచెం, బట్ గెలిచాం. సో T20లో మన ఫామ్ అంటే ఒక ఓవర్లో లాస్ట్లో సూర్యకుమార్, రింకు సింగ్ బౌలింగ్ వేసి వికెట్లు తీసి మరి గెలిపించారు. సో మనకి ఏదో ఒక రకంగా గెలుస్తూనే ఉన్నాం. బ్యాటింగ్లో, బౌలింగ్లో సూపర్ స్ట్రాంగ్గా మనం ఉన్నాం. కాబట్టి ఐ థింక్ ఈ టీం విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు. వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నాను. ఒకటి చెప్తాను ఏంటంటే, ఫైనల్కి రావడం అయితే పక్క. ఫైనల్ రోజున ఏమైనా జరగచ్చు, బట్ మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇన్ జనరల్ అన్లెస్ మనం చాలా చెత్తగా ఆడితే తప్ప మనల్ని పట్టుకోవడం చాలా కష్టం అని నేను నమ్ముతున్నాను. మీరు ఏమనుకున్నా సరే మీరు రెడీగా ఉంటారు. ఏంటంటే ఒకవేళ గాడ్ ఫర్బిట్ ఇండియా కనుక ఏషియా కప్ గెలవకపోతే, నువ్వు అన్నావు చూసావు అప్పుడు గెలుస్తారని చెప్పి, గెలవలేదు చూడని చెప్పి మీరు అన్నా రెడీగా ఉంటారు. ఐ రెడీ టు ఫేస్ ఇట్. బట్ లెట్ us టాక్ ఫ్యాక్ట్స్ మాట్లాడడం. మన టీం ఇప్పుడున్న స్ట్రెంగ్త్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీకు గుర్తుందో లేదో, నేను మనం 2022లో T20 వరల్డ్ కప్ ఆడిన తర్వాత ఒక వీడియో చేశాను. అదేంటంటే మన టీం అప్పుడు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఐ థింక్ 10 వికెట్స్ తేడాతో ఓడిపోయాం. మనం చేసిన స్కోరు ఇట్ వాస్ నోవేర్ డిఫెండబుల్. సో అలాంటి పరిస్థితి అప్పుడు. మన పరిస్థితి ఏంటంటే, మన టీంలో అందరూ టాప్ 5 లెఫ్ట్ హ్యాండర్స్, రైట్ హ్యాండర్స్, టాప్ 5 రైట్ హ్యాండర్స్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేడు, లెగ్ స్పిన్నర్ లేడు, బ్యాట్స్మెన్ ఎవ్వరు బౌలింగ్ చేయరు, బౌలర్స్ ఎవరు బ్యాటింగ్ చేయరు. అంటే ఒక హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్స్ ఉన్నా కూడా ఇన్ జనరల్ మన టీంలో చాలా ఆర్డినరీ టీం కనిపించింది అక్కడ మనకి. హార్దిక్ పాండ్యా అయితే ఐ డోంట్ నో వెదర్ హీ బౌల్డ్ ఇన్ దట్ సిరీస్ ఆర్ నాట్, బట్ ఎనీవే మనకి ఆ టీం చాలా ఆర్డినరీగా కనిపించింది అక్కడ. అప్పుడు నేను ఒక వీడియో చేశాను. నెక్స్ట్ ఏంటి అంటే, రోడ్ మ్యాప్ ఫర్ 2024 వరల్డ్ కప్. 2024 వరల్డ్ కప్ మనకి గెలవాలంటే ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలని చెప్పిన ఒక లాంగ్ వీడియో, 23-24 నిమిషాలు. ఇందాక మళ్ళీ చూశాను వీడియో. దాంట్లో నేను చెప్పింది ఏంటంటే, మనం ఎక్కువగా ఆల్ బేసెస్ కవర్డ్, ఆల్ బాక్సెస్ టిక్డ్ అనే మాటలు వాడతాం T20 టీం కానీ ఏ టీం. సో అప్పుడు అలాంటి టీం తయారు చేసుకోవాలి. మన దగ్గర IPL ఉంది, బౌలింగ్ టాలెంట్ ఉంది, కానీ మనం రైట్ డైరెక్షన్లో వెళ్ళట్లేదు, కావాల్సిన రిసోర్సెస్ సమకూర్చుకోవట్లేదని నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ వీడియో ప్రకారమే ఇప్పుడు మన టీం తయారు చేసుకున్నాం. ఆ వీడియోలో నేను ఏం చెప్పాను, టాప్ 6లో మీకు 2 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండాలని చెప్పాను. టాప్ 6లో 2 లెఫ్ట్ హ్యాండర్స్. ఇప్పుడు 2 3 4 ఉన్నారు మనకి.
సో టాప్ 6లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండాలి, ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఉండాలి. మనకు ఉన్నారు కదా, అభిషేక్ శర్మ ఉన్నాడు, ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఉండాలి, హూ త్రోస్ కాషన్ టు ద విండ్స్. కాషన్ టు ద విండ్స్ త్రోస్ ఇస్ బ్యాట్ లైక్ ఎనీథింగ్, బ్యాట్ ఊపి పారేస్తారు. సో అలాంటి ఒక ఓపెనర్ అలా ఉండాలి, అలాంటి ఓపెనర్ ఉన్నాడు మనకి. అలాగే మీకు బౌలింగ్ చేయగల బ్యాటర్స్ కావాలి, ఉన్నారు కదా మనకి, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివం దుబే, ఇలాంటి వాళ్ళందరూ కూడా దే కెన్ ఆల్ బౌల్. అలాగే మనకి ఆల్రౌండర్స్ కూడా మనకి ఇప్పుడు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఇలాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు మనకి టీంలో. సో మనకి ఆల్రౌండర్స్ ఉన్నారు. తర్వాత మీకు ఫినిషర్స్, బ్రహ్మాండమైన ఫినిషర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా కావచ్చు, రింకు సింగ్, శివం దుబే, జితేష్ శర్మ, వీళ్ళందరూ కూడా అంటే టాప్ 5 కనుక, టాప్ 5 టాప్ 4 కనుక 15 ఓవర్స్లో ఒక 130 చేస్తారనుకోండి, వీళ్ళు ఆ రిమైనింగ్ 5 ఓవర్స్లో 50-60 రన్స్, ఇఫ్ పాసిబుల్ 70 రన్స్ చేసి 200 స్కోర్ దాటించగల ఎబిలిటీ ఉండే ప్లేయర్స్ వీళ్ళు. సో అలాంటి మనకి ఫినిషర్స్ కూడా ఉన్నారు. ఫినిషర్స్ ఉన్నారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేడనుకోండి, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు మనకి, బ్రహ్మాండంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ ఉన్నాడు. ఒక టాల్ పేసర్ కావాలని చెప్పాను, హర్షిత్ రాణా ఉన్నాడు, మంచి వేగం ఉండే హర్షిత్ రాణా వేగం ఉంది, బుమ్రా దగ్గర 140+ బౌలింగ్ చేయగల వేగం ఉంది. ఈవెన్ హర్షదీప్ ఈజ్ ఆల్సో టాల్, ఐ థింక్ ఈజ్ 6 ఫూట్ సంథింగ్. సో మనకి అన్ని రకాలుగా కవర్ అయ్యింది, అన్ని రకాల మనకి. అలాగే రిస్ట్ స్పిన్నర్స్ లేరు అనుకున్నాం, కానీ మనకి ఇక్కడ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ మిస్టరీ స్పిన్నర్ లైక్ వరుణ్ చక్రవర్తి, అది రిస్ట్ స్పిన్నర్, అతను కూడా ఉన్నాడు. సో మనకి అన్ని రకాల బేసెస్ ఇక్కడ కవర్ అయింది, అన్ని రకాల బేసెస్ కవర్ అయింది. ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియోలో ఇది కూడా చెప్పాను, సంజు శాంసన్ చేత ఓపెన్ చేయించండి, అతనికి లాంగ్ రోప్ ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు ఇంకా తిలక్ వర్మ ఇండియన్ టీంలో తిలక్ వర్మ గురించి, హర్షదీప్ సింగ్ గురించి, అక్షర్ పటేల్ గురించి, వాళ్ళందరి గురించి మనం అంటే నేనేదో చెప్పాను, నేనేదో విజనరీ అని చెప్పట్లేదు, నేను అంటే విజనరీ అంటే అప్పుడు మనందరికీ ఉన్న ఫీలింగ్ అది. ఎందుకంటే మనకి ఇంత టాలెంట్ ఉంది కానీ మన రైట్ డైరెక్షన్ వెళ్ళట్లేదు. టీమ్ కాంపోజిషన్ ఏంటంటే మీరు చూడండి, అప్పట్లో మన టీంలో వికెట్ కీపర్లు ఎక్కువ ఉండేవారు. మీరు 2019 వరల్డ్ కప్ మనం ఆడినప్పుడు సెమీఫైనల్ ఆడాం కదా మనం అగేన్స్ట్ న్యూజిలాండ్, ఓడిపోయాం. ఆ టీంలో మీకు 4 కీపర్స్ ఉన్నారు. కేఎల్ రాహుల్ ఉన్నాడు, దినేష్ కార్తిక్, రిషబ్ పంత్, ధోని, 4 కీపర్. వాళ్ళు ఎవరు బౌలింగ్ వేయరు కదా మీకు, అంటే ఆ బౌలింగ్ వేయకపోవడం ఓడిపోలేదు మనం. కానీ చెప్తున్నాను, మన టీం కాంపోజిషన్ ఎలా ఉండేదంటే ఈ మల్టీ స్కిల్ ప్లేయర్స్ ఉండేవారు కాదు, ఎక్కువగా కీపర్ బ్యాట్స్మెన్ ఉండేవారు, వాళ్ళు బౌలింగ్ వేసేవారు కాదు. మన మెయిన్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్ ఎవరు బౌలింగ్ వేసేవారు కాదు. సో మనకి అస్సలు మన టాప్ 7 వరకు ఎవ్వరు బౌలింగ్ వేసేవారు. ఒక 20 ఆల్రౌండర్ని పెట్టుకున్నారు టాప్ 7లో. మనకి 6th బౌలింగ్ ఉండేది కాదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండేవాళ్ళం అప్పట్లో మనం. అదే కంటిన్యూ అయింది 2022 వరల్డ్ కప్ వరకు, అదే కంటిన్యూ అయింది. తర్వాత మనం మార్చుకున్నాం, 2024 వరల్డ్ కప్ గెలిచాం. 2024లో ఎప్పుడైతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ రిటైర్ కదా, అశ్విన్ కూడా అది లాస్ట్ ఆడాడు. అశ్విన్ తర్వాత రవీంద్ర జడేజా వీళ్ళందరూ నిష్క్రమించారో మనకి ఇప్పుడు ఏవైతే బేసెస్ మనం కవర్ కాలేదనుకున్నాం అవన్నీ కవర్ చేసుకునే అవకాశం మనకు దొరికింది. బ్రహ్మాండమైన లైన్, బోల్డంత మంది లెఫ్ట్ హ్యాండర్స్. ఇప్పుడు మన టీంలో చూడండి, నాట్ ఓన్లీ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, శివం దుబే, అక్షర్ పటేల్, వీళ్ళందరూ లెఫ్ట్ హ్యాండర్స్ కదా, బోల్డంత మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. సో టీం ఎంత బాగుందంటే మనం ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ ఇలాంటి వాళ్ళని మనం 15లో కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది. అందుకే చెప్తున్నాను, అందుకనే ఐఎమ్ సేయింగ్ దిస్ దట్ ఇండియా షుడ్ విన్ దిస్ T20 వరల్డ్ కప్ వితౌట్ ఎనీ, T20 ఏషియా కప్ వితౌట్ ఎనీ ప్రాబ్లం అని ఎందుకు చెప్తున్నానంటే, అది నేను చెప్పే రీజన్ ఏంటంటే మన టీం అంత స్ట్రాంగ్గా ఉంది. సరే మనకి బ్యాటింగ్లో ఒక 2-3 వికెట్లు పడ్డాయి, 150-160 మాత్రం చేసాం. కానీ మనకి బుమ్రా ఉన్నాడు. బుమ్రా ఎలాంటి బౌలింగ్ వేస్తారో మనకు తెలుసు. బుమ్రా, హర్షదీప్ కానీ, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా కానీ, లేకపోతే హార్దిక్ పాండ్యా, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ అక్షర్ పటేల్, వీళ్ళందరూ మనకి చిన్న స్కోర్ని కూడా డిఫెండ్ చేసుకోగలరు. లేకపోతే మనకి అపోజిషన్ని పెద్ద స్కోర్ చేసినా దానికి అనుకూలంగా పెద్ద హిట్స్ కొట్టగల, అంటే ఎలాంటి స్లో వికెట్ మీద మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఎక్కడైనా ఆడగలరు. మీకు టీంలో అలాంటి, ఇప్పుడు టీమ్ సెలక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాం, కొన్ని ఇబ్బందులు అనుకున్నాం. కానీ చూడండి మీరు, శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్ ఏంటంటే ఇప్పుడు అభిషేక్ శర్మ, సూర్యకుమార్ వీళ్ళందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఆడతారు. అక్షర్ పటేల్ కానీ, శివం దుబే కానీ, గిల్ ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్, మీకు సాలిడిటీ ఇస్తారు గిల్ కానీ. ఈవెన్ తిలక్ వర్మ కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేమ్స్, హార్దిక్ పాండ్యా కెన్ ప్లే ఇన్ డిఫరెంట్ గేమ్స్. సో అక్కడ స్లో వికెట్స్ ఉన్నాయి, బ్యాటింగ్ అంత అనుకూలంగా లేదు. పార్ స్కోర్ విల్ బి అరౌండ్ 160 అన్నా కూడా మనకి అలాంటి స్లో అండ్ స్టడీగా ఆడి స్కోర్ని ఒక మంచి పార్ స్కోర్ దగ్గర తీసుకెళ్ళిన, అబోవ్ పార్ తీసుకెళ్ళగల
బ్యాట్స్మెన్ ఉన్నారు మనకి. బౌలింగ్లో కూడా మనకి రకరకాల స్కిల్ సెట్ ఉంది. వాళ్ళు ఎలాంటి కండిషన్స్కైనా బౌలింగ్ చేయగల బౌలర్స్ మనకు ఉన్నారు. వాళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అందుకని నేను చెప్తాను. సో మనకి ఇంతమంది ఆల్రౌండర్స్ ఉన్నారు. బౌలింగ్లో 6-7 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. బ్యాటింగ్ డెప్త్ అప్ టు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ డెప్త్ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. మీరు అనొచ్చు, ఓకే మనం కుల్దీప్, వరుణ్ చక్రవర్తి అందరిని ఆడిద్దామంటే ఇప్పుడు మనం T20 వరల్డ్ కప్ 6 నెలల దూరంలోనే ఉంది. సో దానికి ఇది డ్రెస్ రిహార్సల్ లాంటి మల్టీలేటరల్ టోర్నమెంట్. బైలేటరల్ కంటే ఇలాంటి మల్టీలేటరల్ టోర్నమెంట్, ఆల్మోస్ట్ సమ్ బిగ్ సైడ్స్ టోర్నమెంట్లో మనం ఒక ప్రాపర్ టీమ్ కాంపోజిషన్ కనుక అనుకుంటే ఇదే టీంతో మనం వరల్డ్ కప్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్స్, 2 ఆల్రౌండర్స్తో మనం వెళ్తాం. మిగతా 6th బౌలింగ్ ఆప్షన్ని మనం ఈ పార్ట్ టైమర్స్తో ఫిల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా మనం వెళ్ళే అవకాశం ఉంది. సో నేను అనేది ఏంటంటే, నేను ఆ వీడియోలో చెప్పినట్టు మీరు అందరూ కూడా అలాగే ఫీల్ అయ్యారు. నేనేదో చెప్పినట్టు కదా. అందుకే ఆ టీంని మరి నా వీడియో చూసి అగార్కర్ కానీ గౌతమ్ గంభీర్ కానీ టీం రాజేశారు కాదు. అప్పుడు ఆ ప్రాబ్లం ఉన్నదని మనం అందరం గుర్తించాం. 2022 వరల్డ్ కప్ తర్వాత మీరు కానీ నేను కానీ ఆ వీడియో ఎంతమంది చూశారు తెలుసా? 75,000-76,000 చూశాను నేను. ఇప్పుడు చూసి ఆశ్చర్యమైన అంతమంది చూశారండి. నేను మామూలుగా మ్యాచ్ టైంలో కాకుండా విడిగా చేసి జనరల్ వీడియోస్ అంత అన్ని వ్యూస్ రావు నా పర్టికులర్ ఛానల్, మన ఛానల్. సో అలాంటప్పుడు అన్ని వ్యూస్ వచ్చినాయంటే మీరందరూ కూడా అదే రకమైన ఫీలింగ్తో ఉన్నారు. మన టీంలో రోల్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. మీరు మంచి ప్లేయర్స్, మీకు ఎంత గొప్ప వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు టీంలో అనేది కాదు ముఖ్యం. వాళ్ళ రోల్ వాళ్ళు నిర్వహిస్తున్నారు లేదా. మనకి ఆల్ బేసెస్ కవర్డ్గా మీకు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారా, లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారా, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుందా, తర్వాత బిగ్ హిటర్స్ ఉన్నారా, కొంతమంది సాలిడ్గా ఉన్నారా, ఫినిషర్స్ ఉన్నారా, మీకు బౌలింగ్లో కూడా స్పిన్నర్స్ ఎంతమంది ఉన్నారు, పేసర్స్. అంటే రోల్ క్లారిటీ ప్రకారం మనం టీంని బిల్డప్ చేసుకున్నాం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. మనం 2024 వరల్డ్ కప్ కూడా అలాగే వెళ్ళాం. 2024 వరల్డ్ కప్లో కూడా మనం ఆల్ బేసెస్ కవర్ టీంతోనే వెళ్ళాం. సో మనం అది ఆ క్రెడిట్ నేను రాహుల్ ద్రావిడ్కో, గంభీర్కో, లేకపోతే అగార్కర్కో ఇవ్వట్లేదు. మన సిస్టమ్కి, మన ఐపీఎల్కి, వీటికి ఇస్తున్నాను. కానీ మనకి ఎలాంటి రోల్ కావాలంటే అక్కడ 4 నిలబడతారు. మనకి పలాని డిమాండ్ ఉంది, పలాని స్లాట్ కావాలి, పలాని ప్లేయర్ కావాలంటే మీ ఇక్కడ 4 ప్లేయర్స్ రెడీగా అవైలబుల్గా ఉంటున్నారు. సో దట్ కైండ్ ఆఫ్ ఎ టాలెంట్ వీఆర్ హ్యావింగ్. సో దట్ ఈస్ వై వీఆర్ సో స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే, గ్రూప్ స్టేజ్ నుంచి మనం సూపర్ 4కి వెళ్ళడం చాలా ఈజీ. ఎందుకంటే ఆన్ ఎనీ డే వీ కెన్ బీట్ ఒమాన్ ఆర్ యూఏఈ, మన గ్రూప్లో ఉన్న చిన్న టీం. పాకిస్తాన్తో ఓడిపోయినా సరే సూపర్ 4 మనం క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే మిగతా చిన్న టీంలో ఓడిస్తాం కాబట్టి. సో ఒమాన్, యూఏఈ బయటికి వెళ్ళాలని చెప్పడం నో బ్రెయినర్, ఎవరైనా చెప్తారు. తర్వాత సూపర్ 4లో కూడా ఓకే, సూపర్ 4లో మన ఎవరో ఒకరు జలక్కివ్వచ్చు. మనకి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఒకవేళ బంగ్లాదేశ్ క్వాలిఫై అయితే బంగ్లాదేశ్ క్వాలిఫై. ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే మనం సూపర్ 4లో 3 మ్యాచ్లు ఆడతాం కదా. 3 మ్యాచ్లో ఒక మ్యాచ్ గెలుస్తాం, ఒక మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరుతాం. సరే, ఒక మ్యాచ్ ఓడిపోయిన రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలుస్తాం. సో ఏదో రకంగా మనం ఫైనల్ క్వాలిఫై అవుతాం. ఫైనల్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ వచ్చినా, పాకిస్తాన్ వచ్చినా, శ్రీలంక వచ్చినా, బంగ్లాదేశ్ వచ్చినా వాళ్ళ కంటే మనం ఫార్ సుపీరియర్గా ఉన్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు చిరంజీవి గురించి చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి మంచి ఊపు మీద ఉన్న టైంలో నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు అని, నెంబర్ 3 ఎవరు అని అంటే మన హీరోల విషయంలో 1 నుంచి 10 దాకా చిరంజీవి, 11 నుంచి మిగతా వాళ్ళు స్టార్ట్ అవుతారు అన్నట్టుగా చెప్పారు. అలాగే ఇప్పుడు ఇండియన్ టీంకి మిగతా టీంకి హస్తి మస్తకాంతరం ఉంటారు. చాలా గ్యాప్, నక్కెక్కడ నాగలోకం ఎక్కడ అన్నది చాలా పెద్ద మాట. సో చాలా గ్యాప్ ఉంది మనకి వాళ్ళకి మధ్య, బిగ్ హ్యూజ్ గ్యాప్ ఉంది వాళ్ళకి టాలెంట్ పూల్ విషయాలు, పెడిగ్రీ విషయాలు. సో అందుకని నేను ఏమంటున్నానంటే, ఐఎమ్ స్టిక్కింగ్ మై నెక్ అవుట్ అండ్ సేయింగ్ విత్ కన్విక్షన్. మీరు అంటారు నువ్వు ఓడిపోతారని చెప్తే గెలుస్తారు. ఇవన్నీ చెత్త సెంటిమెంట్లు నా దగ్గర చెప్పకండి ప్లీజ్. నేను గెలుస్తారని చెప్పినా కూడా గెలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తారని చెప్పిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి తీరుతారని చెప్పిన ఇప్పుడు కూడా మళ్ళీ బల్లగుద్ది చెప్తున్నా, ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ దిస్. మనల్ని ఎవడరా ఆపేది?